హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిస్రా వంటిల్లు. నేను ఈరోజు చూపించబోయే వంట వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా అండి. దీని ముందుగా నేను ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి ప్లస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఈ సాల్ట్ ఇదంతా కలిసేలా కలుపుకోండి. ఈ స్వీట్ కార్న్ సమోసా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. ఆయిల్ అండి, వేడి చేసి తీసుకోవాలి ఆయిల్ని. దీన్ని బాగా ఆయిల్ కలుపుకోవాలండి. కలిపేసుకొని మనకి ఆయిల్ సరిపోయిందో లేదో ఇలా చేతితో ఒత్తితే తెలుస్తుంది అండి. ఇలా బాగా కలిపేసుకొని ఇలా చేతితో ఒత్తితే చూడండి ఆయిల్ సరిపోయింది. సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇంకా ఇందులో వాటర్ పోసుకొని మనం బాగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. బాగా కలిపేసుకోవాలి. మన చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకుంటే ఇవి షీట్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, నేను పిండి కలిపేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్తో కవర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టఫ్ రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీరా అండి, అదే కచ్చాపచ్చా దంచిన ధనియాలు అది 1 టేబుల్ స్పూన్, ఇది 1 టేబుల్ స్పూన్ అండి. బాగా వేయించుకోవాలి. అందులోనే ఆనియన్ అండి, ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా వేయించుకున్నాక కార్న్ అండి, స్వీట్ కార్న్ ఉడకబెట్టి తీసుకున్నాను, బాయిల్డ్. మీరు కూడా ఉడకబెట్టి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇదంతా కొంచెం కాసేపు ఫ్రై అయ్యేలా చూసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం రెడ్ చిల్లీ, జీరా, మిరియాలు అన్నీ వేయించుకొని ఇలా పొడి తీసుకున్నానండి. అందులోనే చెక్క లవంగం పొడి, కొంచెం చాట్ మసాలా, ధనియాల పొడి అండి కొంచెం. ఇలా అంతా ఫ్రై చేసేసుకోవాలండి బాగా. చూడండి ఫ్రై అయిపోయింది. ఇందులోనే కొంచెం అటుకులు కొంచెం వేయించుకొని తీసుకోండి. ఇక్కడ నేను తిక్క అటుకులు తీసుకున్నానండి. ఎంత బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర తీసుకొని కలిపేసుకోండి. చూడండి స్టఫ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం సమోసా షీట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒకసారి ఇది పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఈ సమోసా షీట్స్. బాగా కలిపేసుకోవాలండి వీటిని. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాను. ఎంత ఎక్కువసేపు అయితే అంతసేపు అండి. వీటిని ఇప్పుడు మనం ఉండల్లా తీసుకుందామండి. చపాతీ షీట్స్ రుద్దుకోవడానికి ఇలా ఉండల్లా తీసుకుందాము. ఇది చిన్న పిల్లలకి పెద్దలకి చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ సమోసాలు షీట్స్ కూడా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చూడండి, నేను ఇలా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నానండి. ఇలా అన్నీ ఉండలు తీసి పెట్టుకోవాలండి. మనకు వీటిని వీలున్నంత వరకు పల్చగా రుద్దుకోవాలండి. ఎంత వీలుంటే అంతవరకు పల్చగా రుద్దుకుంటే బాగా కరకలాడుతూ వస్తాయండి సమోసాలు. చూడండి వెనక నుంచి నాది కనిపిస్తుంది. దీన్ని ఇలా ఒక పినం మీద పెట్టుకొని ఒకసారి అలా ఇలా తిప్పుకోండి. ఎమ్మటనే తిప్పేసుకోండి. అక్కడ మనకి చూడు ఎలా వచ్చిందో. అంత లైట్గా కాలితే సరిపోతుందండి, మరి ఎక్కువ కాలితే షీట్ బాగోదు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా ఫోల్డ్ అవుతుంది సమోసా. ఇలా కట్ చేసుకోవాలండి. చుట్టూరంతా తీసేసుకోవాలి.
స్కేల్తో అయితే మీకు చాలా ఈజీగా వస్తుందండి. ఒక స్కేల్తో కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఇవి సెంటీమీటర్స్తో అయినా తీసుకోవచ్చు ఇంత పొడవని, లేదంటే మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోండి. నేను ఇప్పుడు దీన్ని ఎంత లెంత్ పెట్టైనా తీసుకోవచ్చు. మీకు ఎంత సరిపోతుందంటే ఫోల్డింగ్ అంతే లెంత్ పెట్టి తీసుకోండి. చూడండి, షీట్ అన్నీ ఇలా తీసేసుకోవాలండి. చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇంకో షీట్ కట్ చేస్తున్నాను. ఇవి మీకు కావాలంటే ఒకరోజు ముందే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి వీటిని. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాకని కొంచెం మైదా పిండి తీసుకొని అలా ఇంట్లో వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకోవాలండి. మనం సమోసా ఫోల్డ్ చేసుకున్నాక అంటించుకోవడానికి ఈజీగా ఉంటుందండి, ఊడిపోవు అసలు. బాగా బబుల్స్ ఏం లేకుండా ఇలా మొత్తం ఉండలేకుండా కలిపేసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలండి. చూడండి, నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా అంచు ఈ చివరకు పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ఇలా ఒకసారి అంచుకి చివరిన ఒత్తుకొని స్టఫ్ పెట్టేసుకుంటున్నానండి. చూడండి, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలంటే మైదా రాసేసుకోవచ్చండి, అప్లై చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసి చివరిలో కూడా కొంచెం మైదా అప్లై చేయండి. ఈజీగా అసలు నూనెలో వేసినా విడిపోకుండా ఉంటుందండి ఇలా మైదా అప్లై చేసుకుంటే. మీరు చూడండి, కరెక్ట్ షేప్ వచ్చేసింది. సమోసా షేప్ చాలా బాగా రెడీ చేసుకోవచ్చండి. మనం బయట తినే పని లేకుండా ఇప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు కదండి, అందుకని ఇలా మన ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మీకు అర్థం అవడం కోసం ఇంకొకటి ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇలా స్టఫ్ పెట్టేసుకున్నాను. చూడండి, కొంతమంది కార్న్ఫ్లవర్ వేసి అంటిస్తుంటారండి, అలా అయితే అంటుకోదు, ఊడిపోతుంటుంది. మైదా పిండి అయితే చాలా ఈజీగా అంటుకుపోతుందండి. ఈ షీట్స్ మీకు కావాలని ఒక రోజు ముందే తయారు చేసుకోండి ఈ షీట్స్ని. చూడండి, రెడీ అయిపోయిన షీట్స్ పర్ఫెక్ట్ షేప్ అండి. ఇలా అన్నీ ఇలా అంటించుకొని స్టఫ్ పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని మనకి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు డిప్ చేసుకోవాలండి. అదొకటి అంటించలేదండి, అందుకే ఉడిపోయింది. కొంచెం బాగా ఫ్లేవర్తోనే మనకి బయట హోటల్లో వచ్చేసేలాగా ఉంటాయండి ఈ సమోసాలు. చాలా బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.